ఏ ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ పార్టీలోకి రాలా. పవన్ కళ్యాణ్ పార్టీలోకి వచ్చారు అంటే వచ్చే సినిమాలు కూడా పోగొట్టుకుని పార్టీలోకి వచ్చాడు. వేరే వేరే నిర్మాతలు కూడా ఇతనికి అవకాశం ఇవ్వకుండా ఆపారు కొంతమంది అనేక రకాలుగా. ఇప్పుడు ఒక వర్గం అయిపోయాడు. నిన్న ఐపీఎస్లు చూడండి, పవన్ కళ్యాణ్ గారి ఫోటోకి పాలు పోయటం, ఒక కానిస్టేబుల్ ఒక ఎస్సీ గారికి ఒక ఆపరేషన్ చేయాలి బతకరని చెప్పి కోమాలో ఉన్న వాడి కోసం 10 లక్షలు దానం చేయటం. ఇలా దానం చేసుకుంటూ పోతుంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమైపోద్దో. ఆయనకి దానం చేసేవాళ్ళు ఉంటారో ఉండరో. ఏంటి పిచ్చోడు ఇలా చేసుకుంటున్నాడని ఒక కాపు నాయకుడిగా నాకు కూడా బాధగా ఉందండి. మీకు అనిపించలేదండి మీడియా వారు? మరి ఆయన తప్పు ఎలా చేస్తాడు? అసలు జానీయా ఎవరో డాన్స్ మాస్టర్, ఆయన పేరేంటి? షేక్ జానీ भाई। हाँ, वो करे नहीं करी, वो भी नहीं देखी। ये तो एक बात आया उसका ऊपर, एक एलिगेशन आया, उसी के लिए क्या किया है वो पार्टी का नेता ने, पवन कल्याण जी ने। हाँ, कितनी प्यार करती भाई कैसी है, इसका भाई कैसी है, जानी ऐसा है पवन कल्याण को। वो लोग करा नहीं करा वो भी नहीं देखी। पहले वो तो माफ़ होना है, जो हुआ वो इंक्वायरी करने का है, उसको पहले सस्पेंड कर दो बोल के भाई को भी बाहर रखिए, मतलब जाने भाई को भी बाहर रखिए। इतना दिल अभी तक आप देखिए कि किसका पार्टी नेता के पास, एक बार सोच लीजिए। మళ్ళీ జానీ కూడా చెప్తున్నాడు కదా సార్, షేక్ జానీ గారు చెప్తున్నారు నేనేమైనా తప్పు చేస్తే మీరు ఏ శిక్ష చేసినా నేను పడతా అనేసి అంటున్నాడు కదా సార్, నాకు పక్క ప్రూఫ్లు చూపించాలని చెప్పేసి అంటున్నాడు. అది దట్ ఈజ్ నాట్ పవన్ కళ్యాణ్ డ్యూటీ. ఆయన మీద అభియోగం వచ్చింది, కంప్లైంట్ వెళ్ళింది, ఆ కంప్లైంట్ పోలీసు వారు ఎంక్వైరీ చేస్తారు, ఎఫ్ఐఆర్ కడతారు. అని వాట్ ఎవిడెన్స్ యాజ్ దేర్ అది వచ్చి కోర్టులో చెప్పుకోవాలి. కోర్టులో చెప్పాల్సింది కోర్టులో చెప్పిన తర్వాత న్యాయ నిర్ణేతలు గౌరవనీయులైన హానరబుల్ గ్రేట్ జడ్జి గారు ఆయన ఇస్తాడు తీర్పు. అప్పటి వరకు పక్కన పెట్టాల్సిందే. ఆ తర్వాత మళ్ళీ పార్టీలో చేర్చుకుంటారు, కంటిన్యూ అవుతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దగ్గర 10 రూపాయలు తీసుకున్నాం, పవన్ కళ్యాణ్ వల్ల ఆయనకి సపోర్ట్ చేస్తే మనకి మంచి పేరు వస్తుందనో ఏ ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ పార్టీలోకి రాలా. పవన్ కళ్యాణ్ పార్టీలోకి వచ్చారు అంటే వచ్చే సినిమాలు కూడా పోగొట్టుకుని పార్టీలోకి వచ్చాడు. వేరే వేరే నిర్మాతలు కూడా ఇతనికి అవకాశం ఇవ్వకుండా ఆపారు కొంతమంది అనేక రకాలుగా. ఇప్పుడు ఒక వర్గం అయిపోయాడు, ఒక ఐడెంటిఫై అయిపోయాడు. ఇన్ని లాసులు పడ్డోడికి ఇవాళ ఈ అపవాద్ అనే లాసు అది చాలా బాధ. వెంటనే ఈయన ఈ నిర్ణయం తీసుకుంటాం కూడా బాధే. తీసుకోకపోతే ఏమంటారు?